చైనా అండ్ సమ్ అదర్ కంట్రీస్ ఆల్సో ఐఎంఎఫ్కి ఇండియన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి రికమెండ్ చేయడం వల్లనే వాళ్ళకి ఈ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చినాయి. ఎందుకు వాళ్ళు కండిషన్ పెట్టారు, చాలామంది తెలియదు. కండిషన్ పెట్టి ఉంటారు. దాన్ని బయటకు రాకుండా ఎందుకు చేశారంటే అడుగుతా డబ్బులు లేవు కాబట్టి భిక్ష వేస్తాను కాబట్టి నువ్వు ఈ యుద్ధం మానే అని వాళ్ళు అన్నట్టుగా అనకూడదు. కాబట్టి ఇది ఇండియాలో ఆ ఫేస్ ఆఫ్ లాగా ఆ ఫేస్ పోదు కాబట్టి వాళ్ళ యొక్క పరువు పోదు కాబట్టి అది బయట పెట్టలేదు. కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ డెఫినెట్గా ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు అక్కడ పనిచేసేవారు. ఆయన ఈ వాజ్ ద మెయిన్ గవర్నర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అంతటి మేధావి ఆయన. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. వీళ్ళకి ఇచ్చిందంటే ఈ టైంలో ఇండియా సంతకం పెట్టలేదు. ఎలా పెడితే అంటే యుద్ధం జరుగుతున్న ఒక రోగ్ కంట్రీకి, టెర్రరిజం సపోర్ట్ చేస్తున్న ఒక రోగ్ కంట్రీకి మీరు ఎలాగిస్తారనేదే వీళ్ళ మనసులో ఉంటుంది, పైకి అనరుగానే. కానీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టుంటారు, యూ మస్ట్ అనౌన్స్ ఎ సీజ్ ఫైర్ అండ్ దిస్ మనీ, ఈ మనీని ప్రజల యొక్క దానికి ప్రగతికి, ప్రజల యొక్క భోజనానికి వాడాలి నువ్వు అన్నట్టుగా జర్దారీకి చెప్పడం వల్ల వాళ్ళంతా అప్పుడు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఇదే నిజమై ఉంటుంది. కానీ ఇది మన మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఎవరు కూడా అలా కాకుండా రివర్స్గా చెప్తున్నారు. ఎలాగిస్తారు ఏముంది, ఒక విధంగా ఆ విధంగా చూసినా కూడా మెనీ కంట్రీస్ బయటపడలేదు. కానీ దే డోంట్ లైక్ ఇండియా అంటే లైక్ చేయరు. ఊరికే మోడీ గారు వెళ్ళినప్పుడు ట్రంప్ మాట్లాడితే పెద్ద కంట్రీ కాబట్టి వాళ్ళు వస్తువులు అమ్ముకోవచ్చు, ఇక్కడ ఇండియన్స్ ఉంటారు. నిజంగా అది గొప్ప మనిషి అయితేనే అక్కడ ఇండియన్స్ బతుకున్న వాళ్ళు కూడా సరిగ్గా బతనివ్వకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి ఇంటికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తాడో రాడో తెలియదు. అంటే అక్కడ ఉండిపోయి ఇక్కడ రావడం మానేశారు. ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ వెళ్ళడానికి కూడా వీలు లేకుండా విజాలు క్యాన్సిల్ చేసి మొత్తానికి ఓల్డ్ పీపుల్ వెళ్ళకుండా ఏదో విధంగా అమెరికాలో భూభారం లేకుండా చేయటంలో ఎక్కువ పాత్ర ఉపయోగించింది వీడే, డొనాల్డ్ ట్రంప్.